జై హింద్ ఫ్రెండ్స్, అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. నూతన వక్ఫ్ చట్టం ఏదైతే వక్ఫ్ చట్టం ఇంతకు ముందు వక్ఫ్ చట్టం అని చెప్పి పిలువబడేది, ఇప్పుడు ఏదైతే వక్ఫ్ చట్టం నూతనంగా వచ్చిందో ఆ వక్ఫ్ చట్టాన్ని మనం UMED అంటే ఉమ్మీద్ చట్టంగా దాన్ని అభివర్ణించడం జరిగింది. ఆ ఉమ్మీద్ చట్టం అనేది ఇప్పుడు ఆల్రెడీ మన ఉభయ పార్లమెంట్ లో కూడాను అది బిల్ పాస్ అయిపోయి ఇప్పుడు చట్ట రూపం దాల్చింది. దానిపై అనేకమైనటువంటి కేసులు అయితే సుప్రీంకోర్టులో ఉన్నాయి. అదైతే దాని గురించి మనం ఇంకో వీడియోలో మాట్లాడవచ్చు. కానీ ఈ రోజున మన ఇంపార్టెంట్ విషయం ఏమిటంటే, ఏదైతే నూతన వక్ఫ్ చట్టం ఉమ్మీద్ పోర్టల్ నందు వక్ఫ్ ప్రాపర్టీస్ రిజిస్ట్రేషన్ కొరకు 5/12/2025 అంటే రేపు డిసెంబర్ నెల, నెక్స్ట్ మంత్ వచ్చేసి మీకు నవంబర్ ఉంది, నవంబర్ తర్వాత డిసెంబర్ 5/12/2025 దిస్ ఇస్ ద లాస్ట్ డేట్ ఫర్ ద రిజిస్ట్రేషన్ ఆఫ్ ద రిజిస్టర్డ్ వక్ఫ్ ప్రాపర్టీస్. ఈ అంశాన్ని చాలా గట్టిగా మీరు ఒకసారి గమనించండి. ఇక్కడ నేను గమనిక అని చెప్పి ప్రత్యేకంగా పెట్టాను. నూతన వక్ఫ్ రిజిస్ట్రేషన్లు ఎప్పుడైనా చేయవచ్చు, అవి చేయకూడదు అని చెప్పి చెప్పట్లేదు, ఎప్పుడైనా చేయవచ్చు. కానీ 5/12/2025 తేదీ గడువు కేవలం వక్ఫ్ గెజిట్ నోటిఫైడ్ ప్రాపర్టీస్ కు మాత్రమే. ఈ అంశాన్ని అందరికన్నా ముందు గమనించాలి. ఏదైతే వక్ఫ్ గెజిట్ నోటిఫైడ్ ప్రాపర్టీస్ ఉన్నాయో వక్ఫ్ బోర్డ్ లో, అవి మాత్రమే ఇందులో మీరు చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇక్కడ ఇమీడియట్ గా ఏంటంటే ఇంకో ప్రశ్న ఉత్పన్నమవుతుంది. కొన్ని వందల సంవత్సరాల నుంచి ఏదైతే మసీదులు కానివ్వండి లేకపోతే కబ్రస్థాన్లు కానివ్వండి ఉన్నాయో అవి ఎక్కడ కూడాను గెజిట్ నోటిఫైడ్ లేవంటే, దానికి ఇది కంప్లీట్, ఈ ప్రొసీజర్ కంప్లీట్ అయిపోయిన తర్వాత అది దానికోసం ఆ ప్రొసీజర్ అనేది మళ్ళా మొదలు పెడతారు. కాబట్టి ప్రెసెంట్ అయితే కేవలం గెజిట్ నోటిఫైడ్ ప్రాపర్టీస్ కు మాత్రమే ఈ నోటిఫికేషన్ అనేది జారీ చేయడం జరిగింది. ఇక్కడ మీరు గమనిస్తే కనుక ఈ ఉమ్మీద్ పోర్టల్ ఏ రకంగా ఓపెన్ అవుతుంది, ఉమ్మీద్ పోర్టల్ కి మనం ఏ రకంగా మనం రిజిస్టర్ చేసుకోవాలి అన్న అంశానికి వచ్చేటప్పటికి ఏంటంటే, మీరు సింపుల్ గా చాలా సింపుల్ గా గూగుల్ మీరు ఓపెన్ చేసి మీరు ఏదైతే మన యూనియన్ మైనారిటీ మినిస్ట్రీ అని చెప్పేసి మీరు సెర్చ్ చేయగానే మీకు మైనారిటీ మినిస్టర్ మోమా అంటే మినిస్ట్రీ ఆఫ్ మైనారిటీ అఫైర్స్ అనేది వస్తుంది. దీనిపై మీరు క్లిక్ చేస్తే కనుక మీకు మైనారిటీ వెల్ఫేర్ యొక్క ఏదైతే మొత్తం ఇది ఉందో వెబ్సైట్ ఉందో ఆ వెబ్సైట్ మొత్తం ఓపెన్ అవుతుంది. మినిస్ట్రీ ఆఫ్ మైనారిటీ అఫైర్స్ ఈ వెబ్సైట్ అనేది ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ మీకు అనేకమైనటువంటి అంశాలు ఇక్కడ ఉంటాయి. ఈ అనేకమైనటువంటి అంశాల్లో ఇందులో మీకు రాష్ట్రీయ అల్పసంఖ్యాక ఆయోగ్ అని చెప్పేసి, రాష్ట్రీయ అల్పసంఖ్యాక వికాస్ ఆర్ వికసిత్ నిగమ్ అని చెప్పేసి చాలా ఉంటాయి. ఇవన్నీ కూడా మాకు అనవసరం. కానీ మీరు ఇక్కడ ఒక్కసారి మీరు గమనిస్తే కనుక, మీరు జాగ్రత్తగా ఇక్కడ చూస్తే కనుక దీంట్లో లాస్ట్ లో ఇక్కడ PM15 పాయింట్ కార్యక్రమం అజెండా అని చెప్పేసి, దాని తర్వాత సచార్ అనిమేషన్ రిపోర్ట్ అని చెప్పేసి, దాని తర్వాత రాజ్య భాష అని చెప్పేసి, ఈ రకంగా లాస్ట్ లో UMED కేంద్రీయ పోర్టల్ అని చెప్పేసి ఇక్కడ ఉంటుంది. దిస్ ఈస్ కాల్డ్ ఉమ్మీద్ పోర్టల్. మీరు ఎప్పుడైతే ఈ ఉమ్మీద్ పోర్టల్ పై మీరు క్లిక్ చేస్తారో ఆటోమేటిక్ గా మీకు ఉమ్మీద్ పోర్టల్ అనేది ఓపెన్ అవుతుంది. ఆ ఉమ్మీద్ పోర్టల్ ని మీరు ఒక సపరేట్ పేజ్ అనేది ఒకటి వస్తుంది. ఆ పేజ్ లో మీరు చేయాల్సినటువంటి మొత్తం కూడాను ఆ డీటెయిల్స్ అన్ని కూడాను అందులో పొందుపరచాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఈ ఉమ్మీద్ పోర్టల్ అనేది సపరేట్ గా మీకు ఇక్కడ ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఓపెన్ అయిన తర్వాత మీరు ఇక్కడ చూడండి మీరు చాలా స్పష్టంగా ఇందులో అనేకమైనటువంటి అంశాలు ఇక్కడ ఉంటాయి. మీరు చూస్తే మీకు అన్ని అర్థమవుతుంది. లేటెస్ట్ అప్డేట్స్, యాక్ట్ ఏమిటి, రూల్స్ ఏమిటి, ద వక్ఫ్ అమెండ్మెంట్ యాక్ట్ 2025 ఏంటి, గెజెట్ నోటిఫికేషన్, ద వక్ఫ్ అమెండ్మెంట్ యాక్ట్, వక్ఫ్ ప్రాపర్టీస్ లీజ్ అమెండ్మెంట్ రూల్స్, వక్ఫ్ ప్రాపర్టీస్ లీజ్ అమెండ్మెంట్ రూల్స్, ఇలాగా అన్ని ఉంటాయి. కానీ ఇవన్నీ కూడాను మీకు కాదు. మీరు రిజిస్టర్ చేయడానికి ఏంటంటే ఇందులో మీరు అడ్మిన్ లాగిన్ అని చెప్పేసి, దాని తర్వాత రిజిస్టర్ ఆర్ సైన్ ఇన్ అని చెప్పేసి ఉంటుంది. అడ్మిన్ లాగిన్ తో అయితే మనకి సంబంధం లేదు, బట్ వీ క్యాన్ గో ఫర్ ద రిజిస్టర్ కోసం అని చెప్పేసి మీరు ఎప్పుడైతే దానిపై క్లిక్ చేస్తారో అప్పుడు మీకు మళ్ళా దీని తాలూకా మీరు ఏ రకంగా మీరు రిజిస్టర్ కావాలి ఏంటి అనేది మొత్తం కూడాను డీటెయిల్స్ దీంట్లోకి వస్తాయి. ఈ రకంగా మీరు చేసుకుంటూ పోయి దాంట్లో ఏదైతే డీటెయిల్స్ కావాలో ఆ డీటెయిల్స్ అన్ని కూడాను ఇందులో పెట్టాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఈ డీటెయిల్స్ ని ఏ రకంగా ఒక సెపరేట్ పేజ్ అనేది ఓపెన్ అయిపోయింది. ఆ ఓపెన్ అయిన తర్వాత ఇందులో మీకు ఏమైనా డౌట్స్ వస్తే కనుక మన రాష్ట్ర గౌరవ
మైనార్టీ మరియు న్యాయశాఖ మంత్రివర్యులు పెద్దలు శ్రీ ఎన్ఎండి ఫారూక్ గారు సూచనల మేరకు మన వక్ఫ్ బోర్డ్ చైర్మన్ గా ఉన్నటువంటి అబ్దుల్ అజీజ్ గారు చాలా స్పష్టంగా ఏంటంటే ఇందులో ఒక నివేదిక అనేది తయారు చేశారు. ఇందులో ఏంటంటే ఈ వక్ఫ్ పోర్టల్ కి రిజిస్టర్ చేయాలంటే కనుక అందరికీ కొంత కన్ఫ్యూజన్ ఉంటుంది కాబట్టి ప్రభుత్వం తరఫు నుంచి ఆంధ్రప్రదేశ్ స్టేట్ వక్ఫ్ బోర్డు 21/10/2025న ఒక ఆఫీస్ ఆర్డర్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. ఇందులో మీరు చూసుకుంటే కనుక అన్ని అంటే మీకు శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం. శ్రీకాకుళంలో వచ్చేసి 41 వక్ఫ్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి, విజయనగరంలో 36 ఉన్నాయి, విశాఖపట్నంలో 80 ఉన్నాయి. ఇక్కడ నేమ్ ఆఫ్ ద ఐఏఆర్ వక్ఫ్ కన్సర్న్ అంటే ఎవరైతే వక్ఫ్ ఇన్స్పెక్టర్ ఇక్కడ ఎవరైతే పనిచేస్తున్నారో వారిని ఇక్కడ పెట్టడం జరిగింది. షేక్ జుబేర్ అహ్మద్ మొహిద్దీన్. అదేవిధంగా నేమ్ ఆఫ్ ద డిప్యూటెడ్ స్టాఫ్ ఫర్ ద పోర్టల్ ఎంట్రీస్ కోసం అని చెప్పేసి ఏదైతే ఆఫీస్ స్టాఫ్ ని ప్రత్యేకంగా రిక్రూట్ చేయడం జరిగిందో ఆయన పేరు వచ్చేసి ఎస్టీ ఇస్మాయిల్. ఎవరికి? శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం వాసులకి. అదే విధంగా మీరు చూసుకుంటే కనుక శ్రీ ఇబ్రాహీం బేగ్ ఆఫీస్ ఇన్ఛార్జ్ ఏది కేవలం ఈ పోర్టల్ ని ఇచ్చేయడానికి. వీళ్ళు వచ్చేసి ఈస్ట్ గోదావరి అంటే ఉభయ గోదావరి జిల్లాల కోసం. ఈస్ట్ గోదావరిలో 185, వెస్ట్ గోదావరిలో 187. ఈ రకంగా చూసుకుంటే కనుక ఇక్కడ అలీషా, మొహమ్మద్ షఫీవుల్లా, మొహమ్మద్ కరీముల్లా, అదే విధంగా మొహమ్మద్ రజాక్ వచ్చేసి డిప్యూటెడ్ స్టాఫ్ ఫర్ ద పోర్టల్ ఎంట్రీస్. అదే విధంగా మీరు చూసుకుంటే కనుక శ్రీ షేక్ హైదర్ బాషా గారు కృష్ణా మరియు గుంటూరు జిల్లాల కోసం. కృష్ణాలో వచ్చేసి 372, గుంటూరులో వచ్చేసి 309. ఈయన వచ్చేసి ఇక్కడ మహబూబ్ బాషా గారు, ఇక్కడ ఖాజా మస్తాన్ గారు, దాని తర్వాత నూ అలీషా గారు. అదే విధంగా ఇక్కడ చూసుకుంటే కనుక షేక్ మొహమ్మద్ హుసేన్ గారు ప్రకాశం మరియు నెల్లూరు జిల్లాలకి. ప్రకాశంలో వచ్చేసి 237 వక్ఫ్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి. అదే విధంగా నెల్లూరులో వచ్చేసి 208 వక్ఫ్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి. అదే విధంగా అక్కడ ఉన్నటువంటి అధికారులని అక్కడ నియమించడం జరిగింది. అదే విధంగా మొహమ్మద్ ఇనాయతుల్లా అబ్దుల్ ఖుద్దూస్ ఈఓగా ఉన్నారు. ఈయన్ని కర్నూలుకి వేశారు. 1104 అంటే దాదాపు 1104 ఇన్స్టిట్యూషన్స్ అక్కడ ఉన్నాయి. దానికి గాను ముఖ్తార్ బాషా గారిని, షేక్ షోయబ్ గారిని, అదేవిధంగా షేక్ ఇమ్రాన్ గారిని, అదేవిధంగా షేక్ షాజహాన్ గారు అక్కడ ఆఫీస్ పోర్టల్ ఎంట్రీస్ కోసం. అదేవిధంగా మీరు అనంతపూర్కి వచ్చేసి అబ్దుల్ ఖుద్దూస్ గారు 330 ఉన్నాయి. అదేవిధంగా ఎస్ఎండి నజీర్ హుసేన్ గారు వైఎస్ఆర్ కడప జిల్లా చిత్తూరు 277, 186 ఇన్స్టిట్యూషన్. వసీం అక్రమ్ గారు, షేక్ రియాజ్ గారు, అబ్దుల్ అజీజ్ బేగ్ గారు. ఇది వీళ్ళందరూ కూడాను మనకి కావలసిన విధంగా ఎక్కడైతే వక్ఫ్ ఇన్స్టిట్యూషన్స్ ఏదైతే గెజిటెడ్ నోటిఫైడ్ వక్ఫ్ ప్రాపర్టీస్ ఉన్నాయో ఈ వక్ఫ్ ప్రాపర్టీస్ ని పూర్తిగా ఏ రకంగా ఆన్లైన్ చేయాలో అన్న దానిలో వీరి అందరు కూడాను ప్రభుత్వం తరఫు నుంచి సహకారం అందిస్తారు. కాబట్టి మీరు ఎవరికైనా కానీ ఈ అధికారుల యొక్క ఫోన్ నెంబర్ నాకు తెలిసి ప్రతి ఒక్కరి దగ్గర ఉంటాయి ఖచ్చితంగా. లేదు ఒకవేళ ఎవరికైనా కానీ అవసరం ఉంది, ఏ జిల్లా వాళ్ళకైనా కానీ అవసరం ఉంటే కనుక వారు ఏ జిల్లాలో ఉన్నారు ఏంటో అనేది ఒకసారి చూసి వారి యొక్క ఫోన్ నంబర్ కానీ పేర్లు కానీ మీకు పంపించడం జరుగుతుంది. అదే విధంగా మీరు ఇక్కడ గమనిస్తే కనుక ఇందాక మీకు చెప్పినట్టుగా కాబట్టి ఇది ద యూనిఫైడ్ వక్ఫ్ మేనేజ్మెంట్ ఎంపవర్మెంట్ ఎఫిషియన్సీ అండ్ డెవలప్మెంట్ యాక్ట్ 1995 ఉమీద్ సెంట్రల్ పోర్టల్ 2025. ఇది ఉమీద్ యాక్ట్ కోసం అని చెప్పేసి వచ్చింది. ఇక్కడ దీంట్లో మీరు చూసుకుంటే కనుక ఇందులో మీరు మొత్తం కూడా ఉంటాయి. ఈ దీంట్లో కూడాను మీరు ఇక్కడ అడ్మిన్ లాగిన్ లో అవసరం లేదు, రిజిస్టర్ ఆర్ సైన్ ఇన్ లోకి వెళ్ళిపోతే మీకు ఇక్కడ మొత్తం కూడాను ఓపెన్ అవుతుంది. ఇదిగోండి ఈ రకంగా ఇందులో మీరు మొత్తం కూడాను మీ యొక్క మొబైల్ నంబరు, దాని తర్వాత ఎంటర్ ఓటీపీ, మీరు మొబైల్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత మీకు ఓటీపీ వస్తుంది. దాని తర్వాత మీరు ఆటోమేటిక్గా మీకు ఏదైతే ఇది ఉంటాయో అన్నీ కూడాను ఎంటర్ చేసుకుంటూ వెళ్ళవచ్చు. అదేవిధంగా మీరు చూసుకుంటే కనుక కొన్ని డౌట్స్ ఉంటాయి. అంటే మీకు రిజిస్ట్రేషన్ అయితే సింపుల్గా పూర్తయిపోవచ్చు, కానీ మన ప్రాపర్టీస్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఏదైతే ఉంటాయో పాస్బుక్లు కానివ్వండి, లేకపోతే ఇంకా ఇతరత్ర అంశాలు కానివ్వండి ఏదైనా ఉంటే కనుక ఆ అంశాలను రిజిస్టర్ చేయడానికి ఏమైనా డాక్యుమెంట్స్ మీ దగ్గర మిస్సింగ్ ఉంటే కనుక అక్కడ లేవు అని చెప్పేసి లేకపోతే 0 అని చెప్పేసి పెట్టేసి ముందుకు వెళ్ళిపోవచ్చు. లేదంటే కనుక ఎలాగో మన దగ్గర ఇంకో ఒక 1 మంత్ పైన టైం ఉంది కాబట్టి ఇమీడియట్గా వాటిని అప్లై చేసి వాటిని మళ్ళీ మీరు రీలోడ్ చేసుకుంటే కనుక సరిపోతుంది. కాబట్టి ఈ అంశాన్ని మీరు అందరూ కూడా గమనించి ఇది చాలా 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 ఇంపార్టెంట్ అయినటువంటి అంశం. ఖచ్చితంగా
ఖచ్చితంగా వీటిని మీరు ఆన్లైన్ చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఆన్లైన్ చేయడానికి ఖచ్చితంగా మీకు 5th of December 2025 ఇస్ ద లాస్ట్ డేట్ అన్న సంగతి మర్చిపోమాకండి. ఇంకొక అంశం, నూతన వక్ఫ్ రిజిస్ట్రేషన్లు ఎప్పుడైనా చేయవచ్చు. 5/12/2025 తేదీ గడువు కేవలం వక్ఫ్ గెజిట్ నోటిఫైడ్ ప్రాపర్టీస్ కు మాత్రమే అన్న సంగతి మీరు గమనించండి. ఇది ఒక అంశం అయితే, ఇంకొక అంశం వచ్చేసి మీకు ఎక్కడైనా కానీ ఎటువంటి ఇబ్బంది ఉన్నా కానీ దీంట్లో మీకు అధికారులు ఎవరైతే వక్ఫ్ బోర్డు నుంచి నియమించబడినటువంటి అధికారులు చైర్మన్ గారు అబ్దుల్ అజీజ్ గారు ఈ అందరినీ కూడా నియమించడం జరిగింది. కాబట్టి ఈ అధికారులు ఎవరైతే ఉన్నారో వీళ్ళతో మీరు సంప్రదింపు జరిగితే కనుక మీ వక్ఫ్ ఉమ్మీద్ యాక్ట్ ని మీరు ఈజీగా మీరు ఎంటర్ చేయడానికి అవకాశం అవుతుంది, రిజిస్టర్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ఇన్షాల్లా. ప్రతి ఒక్కరు కూడా, ఎందుకంటే దాదాపు రాష్ట్రంలో 3502 ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి కాబట్టి ఈ ఇన్స్టిట్యూషన్స్ అన్నింటినీ కూడాను మనం ఆన్లైన్ చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఇది ప్రతి ఒక్కరి బాధ్యత. ఈ బాధ్యతని గమనించి మీరు ముందుకు కొనసాగాలని చెప్పేసి, దీంట్లో ఎక్కడ కూడాను ఆలస్యం చేయకుండా ముందుకు కొనసాగాలని చెప్పేసి ప్రతి ఒక్కరిని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.